ఇదేంటి ఇక్కడ ఉన్నారు? నువ్వు వస్తున్నావు తెలిసి వచ్చేసా. అనుకోకుండా నేను వస్తున్నాను, మీకెలా తెలుసు? అది నేను అటు వెళ్తున్నాను, నువ్వు ఆటోలో దిగుతున్నావు, అది చూసి ఇటు వచ్చేసా. సరే రండి, కలిసి సినిమా చూసి చాలా రోజులైంది, రండి వెళ్దాం. సీత ఈ సినిమా వద్దు. ఏ? పాత సినిమా కదా, ఏదైనా కొత్త సినిమా కదా. పాత సినిమా అయినా ఇదే బాగుంటుంది, పైగా ఇద్దరు పిల్లల స్టోరీ. అందుకే వద్దంటున్నాను. నీకు అంతగా పాత సినిమా చూడాలనుంటే పక్క థియేటర్ లో భార్య భర్తలు ఆడుతుంది, అది చూద్దాం. కావాలంటే నువ్వు ఆ సినిమా చూడు, అమ్మ నేను ఈ సినిమానే చూస్తాను. నోర్మి పోన్లేండి, వాడు సరదా పడుతున్నాడు, రండి ఇదే చూద్దాం, రండి. చూద్దాం. సీత సీత మనం వెళ్ళి ఆ కార్నర్లో కూర్చున్నారా? మమ్మీ మమ్మీ నేను తాతయ్య పక్కన కూర్చుంటా. తాతయ్య ఇక్కడెక్కడ ఉన్నాడా? అదిగో ఆంటీ పక్కన. చిచి, ఆయన వయసు ఏంటి, ఆ పిల్ల వయసు ఏంటి? కూతురు లాంటిది, దాన్ని తీసుకుని సినిమాకి వెళ్తాడా? కూతురు అనుకుని తండ్రిలా తీసుకెళ్ళి ఉంటాడు. కూతురు అనుకుంటే మనకి చెప్పి తీసుకెళ్ళొచ్చుగా, సీక్రెట్ గా ఎందుకు తీసుకువెళ్ళడం? కూతురు అయితే మనకి చెప్పాల్సిన అవసరం ఉంది. మీ నాన్నగారిని వెనకేసుకురాకండి, రాగానే గట్టిగా అడగండి. నేను అడగడం బాగోదేమనే. ఎందుకండి బాగుండదు? మీరు ఇలాగే ఊరుకుంటే ఇంకా రెచ్చిపోయి రేపటి నుంచి పార్కులకి బోర్డ్స్ కూడా తీసుకెళ్తారు. అలాగా అయితే అడిగేస్తా. అడగండి. ఆ శారదా వాణిజ్య డాన్సులు చూస్తుంటే నాకు కూడా ఎగిరి స్టెప్పులే అనిపించింది. అదిగో వచ్చారు, వెళ్ళి కడిగే. ఇక్కడ అడిగేస్తా. గోల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు. ఆగండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నామో తెలీదా? తెలుసు, అందుకే అడుగుతున్నాను. మరి తెలిసి మళ్ళీ ఎందుకు అడగడం? ఎందుకా? సీత అడగ మంది అపార్థం చేసుకో. ఈ వయసులో నీకు సినిమాలేంటి? అది కోడలాంటి ఓ పని మనిషితో. మొగుడు బడుద్దాయిలా బొదిలే సరుకుంటాను, పాపం ఒంటరిగా ఉంటుంది కదా, రిలీఫ్ గా ఉంటుంది అని తీసుకెళ్ళా. తప్ప? ఏం తప్పు లేదు. తప్పలేకపోవడం ఏంటండి? అవును, చాలా తప్పుంది. తనకి సినిమా చూపించాలనుకుంటే నువ్వు బాల్కనీలో కూర్చొని తనకి నేల టికెట్ కొనవచ్చు కదా, పక్కనే ఎందుకు కూర్చోబెట్టుకున్నట్టు? మనుషులంతా ఒక్కటే అని దాసనారాయణ రావు చెప్పారు కాబట్టి. అయినా నా మీద నీకు అంత అనుమానంగా ఉంటే రేపటి నుంచి అమ్మాయి నువ్వే తీసుకెళ్ళు. అలా అన్నావు, బాగుంది. ఏంటి బాగుంది? దాన్ని తీసుకుని మీరు సినిమాకి వెళ్తారా? నలుగురు చూస్తే మిమ్మల్ని అనుమానించరు? అవును, అనుమానిస్తారు. ఏ మనిషా? ఆయన ఏదో పెద్ద మనిషి, జారిపడి రమ్మనుంటారు, నువ్వు వెళ్ళిపోయావేనా? యజమాని కదా, పిలవగానే వెళ్ళకపోతే బాగోదని వెళ్ళి ఉంటుంది, అంతే కదా? అవునండి. ఇంకెప్పుడు ఆయనతో సినిమాలకి షికారులకు వెళ్ళకు, వెళ్ళు. నువ్వేంటి అలా చూస్తున్నావు? నువ్వు కూడా వెళ్ళు. బాగా భయపడిపోయాడు, ఇంకెప్పుడు దాన్ని సినిమాకి తీసుకెళ్తావు? ఎంత బాగా అడిగారండి. రండి. A for apple, B for ball. మమ్మీ ఆకలేస్తుంది, అన్నం పెట్టు. ఉండు, స్నానం చేసి వచ్చి పెడతాను. ఇప్పుడే పెట్టు, బాగా ఆకలిగా ఉంది. స్నానం చేసి వచ్చి పెడతానగా, ఉండు. మమ్మీ ఆకలేస్తుంది. ఏంటమ్మా, ఆకలిస్తుందా? ఇదిగో తిను, నేను పెడతాను. ఏది ఆను, తినుమ్మా, బాగా తిను, నేను పెడతానుగా. తినుమ్మా, బాగా తిను. ఇంక చాలు, ఇంకో 2 ముద్దలు తినుమా. ఇంకెప్పుడన్నా నీ చేత వాడికి అన్నం పెట్టావో మర్యాద దక్కదు. బాబు ఆకలిస్తుందంటే వాడు ఆకలి సంగతి పని మనిషి నీకు తెలుసా? తల్లి నాకు తెలుసా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. అది కాదక్క. ఎవరా నీకు అక్క? ఈ రోజు నన్ను అక్క అని, రేపు ఆయన బావ అని, ఎల్లుండి పడితే అమ్మ అని పిలిపించుకోవాలనా? చనిపించాను కదా అని చంకనెక్కు. వచ్చి పెడతాను కదా, ఆగలేకపోయావా? ఇంకోసారి దాని చేత అన్నం తిను, చెప్తాను పని. తింటే తప్పేంటి? మాట మాట ఎదురు చెప్పండి, చంపుతాను ఇక్కడ నుంచి. బాగుంది, చాలా బాగుంది. కన్న కొడుక్కి అన్నం పెట్టలేని కన్న తల్లి, అది కళ్ళారా చూస్తూ నోరెత్తలేని కన్న తండ్రి. కానీ రే, నిన్ను కన్న పాపానికి నేను కంట తలి పెట్టకుండా ఉండలేకపోతున్నాను రా. మనిషా, పాపిష్టిదాన్ని, నిన్ను కొట్టి తిట్టి బాధ పెట్టాను, నన్ను క్షమించు. అయ్యో, ఏమిటమ్మది? నాకున్నది ఒకే బిడ్డ. పేగు బంధంతో పుట్టకపోయినా ప్రేమ బంధంతో వాడిని పెంచుతున్నాను. బిడ్డను పోగొట్టుకున్న నువ్వు వాడిని ఎక్కడ నీ బిడ్డగా చూసుకుంటావో, వాడు నాకెక్కడ దూరం
స్థానంలో నేనున్నా అలాగే ప్రవర్తించేదాన్ని. బాధపడకండి. నిన్ను కొట్టానా? ఈ అక్క నండి అంటున్నావు? లేదక్క, నేనెప్పుడు నీ చెల్లెల్ని, బాబు ఎప్పుడు నీ బిడ్డే. ఏమిటమ్మా ఇది? 10 మంది పని మనుషులతో పని చేయించుకోవాల్సిన తల్లివి, పని మనిషిలా ఇలా? నా ఇంటి పని నేను చేసుకుంటే పని మనిషిని ఎందుకు అవుతాను మావయ్య? ఈ ఇంటి ఇల్లాలుగా నువ్వు ఈ పని చేస్తే నేనెందుకు బాధపడతాను? నేను చేస్తున్నది పరాయి వాళ్ళకేం కాదుగా. నా భర్త కోసం, నా కొడుకు కోసం, నా అక్క కోసం, మీ కోసం. ఏ ఇల్లాలైనా ఈ అదృష్టాన్ని మించి ఏం కోరుకుంటుంది? ఇది అదృష్టం కాదమ్మా, నీ మొగుడు నీకు ఇచ్చిన శాపం. మొలతాళ్ళని వెధవ కాబట్టి మహారాణిలా బతకాల్సిన నిన్ను. మావయ్య, ఆయన్నేమనకండి. పాపం, ఆయన మాత్రం ఏం చేస్తారు? ఏం చెయ్యట్లేదనే కదమ్మా నా బాధ. అయ్యో అదేంటి మావయ్య? కనీసం ఈ రకంగానే నీకు ఆ సాయం చేయనియమ్మా. త్వరలోనే నీకు మంచి రోజులు వచ్చేట్టుగా చేస్తా. ఇక మీదట ఈ ఇంట్లో నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. నీకు తోడుగా అండగా ఉంటాను. ఇక నుంచి ఈ ఇంట్లో నీకు ఏ ఇబ్బంది కలిగినా మొహమాట పడకుండా నాతో చెప్పు. చూడండి, మీ నాన్నగారు ఏం చేస్తున్నారు? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఓ సదా, మొన్న డాక్టర్ ఎక్సర్సైజ్ చేయమన్నాడు కదా, అందుకని అంటులు అవుతున్నట్టున్నాడు. ఎక్సర్సైజ్ కాదు, ఆ పిల్లకే కష్టం నష్టం రాకుండా చూసుకుంటాట, దానికి తోడుగా అండగా ఉంటాట. మీరు ఏదో ఒకటి చేయకపోతే దాన్ని తీసుకొచ్చి నాకు అర్థం చేస్తాడు. అనుమానించడానికని ఓ అర్థం ఉండాలి. మా నాన్న ఎటువంటి వాడో నాకు బాగా తెలుసు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన చేయకు. లాభం లేదు. మనిషి ఇంట్లో ఉండటం మంచిది కాదు. ఏదో ఒకటి చేసి దాన్ని బయటికి పంపించేయాలి. ఈ గోర్ఖాలంతా ఎవర్రా గుంపుగా వచ్చారు? మన మనీషా చుట్టాలా? నాకు తెలిసి మనిషి చుట్టాలు ఎవరు లేరే, ఏదైనా తందా కోసం వచ్చారేమో. ఓయ్ 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 ఓయ్, డైరెక్ట్ గా వచ్చేస్తున్నారు. ఎవరు మీరు? मेरा नाम रतन सिंह है, इनकम टैक्स। मेरा नाम राम सेंट्रल एक्सेस है। मेरा नाम लखन कस्टम्स है। मेरा नाम बिंदु सेल्स टैक्स। ఓరి నాయనో, మా శ్రీరామ్ గారు హవాలా కుంభకోణంలాగా ఏదో గోల్మాల్ చేస్తుంటాడు. వీడి ఫ్యామిలీతో సహా రైడింగ్ వచ్చారు. రైడింగ్ కు మేమెందుకు వస్తాం సార్, మా ఆఫీసర్స్ వస్తారు. అంటే మీరంతా ఆఫీసర్లు కదా? కాదు, ఆఫీసుల ముందు నుంచునే గోర్ఖాలం. మీ అబ్బా గోర్ఖలా, మరి ఎంత బిల్డప్ ఇచ్చారు ఎందుకు? ఇంతకీ తమరు ఎందుకు వచ్చారు బాబు? చందాలకే? కాదు సాబ్, పెళ్లి చూపులకు వచ్చాం. పెళ్లి చూపులకా? అవును మావయ్య. మన ఇంట్లో పెళ్లి చూపులేంటమ్మా? ఎవరున్నారు? మనీషాకి. మన మనీషాక? మన మనీషాకి కాదు, మన ఇంటి పని మనిషి మనీషాకి. మీరండి, రండి, కూర్చోండి. ఒక్క నిమిషం, ఇప్పుడు వచ్చేస్తాను. ఏమిటో ఇదంతా? ఏంటంటారేంటండి, కథ క్లైమాక్స్ కి వచ్చింది. మనందరం బొక్కలో పడతాం. శ్రీరామ్ గారు ఎక్కడా? హలో, ఒరే శ్రీరామ్, మనం కొంపంటుకుందిరా. అయితే ఫైర్ ఇంజిన్ ఫోన్ చేయకుండా ఇక్కడికి చేసావు? వెంటనే 101 ఫోన్ చేసి చెప్పు. రే చవటా, కొంపంటుకుంది నిప్పుతో కాదురా, పెళ్లితో. ఇక్కడ పెళ్లి చూపులు జరిగిపోతున్నాయి. నాన్న, ఈ వయసులో నీకు ఇప్పుడు పెళ్లి చూపులేంటి? పెళ్లి చూపులు నాకు కాదురా దద్దమ్మ, నీ రెండో పెళ్ళానికి.